భీమవరంలో ఓటమిపై మనసులో మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్. పులివెందులలో జగన్పై ఓడినా బాధపడేవాడని కాదు, కానీ భీమవరంలో ఓడిపోవడం చాలా బాధ కలిగించిందంటూ 4.5 మనసులో దాచుకున్న బాధను బయటపెట్టారు పవన్ కళ్యాణ్. భీమవరంలో గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు పవన్ కళ్యాణ్. ఈసారి ఎన్నికల్లో భీమవరం సీటు జనసేనది. భీమవరంలో జనసేన విజయఢంగా మోగించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. అవతల వాళ్ళు ఎన్ని కోట్లైనా కుమ్మరించని భీమవరంలో జనసేన జెండా ఎగరాలంటూ కేడర్లకు సూచనలు చేశారు. ఈసారి ఎన్నికల్లో కులానికి అతీతంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రౌడీల చేతిలో నుంచి రాజ్యం తీసుకుని కనీస రాజకీయ విలువలు కలిగిన వారి చేతిలో పెట్టాలనుకుంటున్నానని చెప్పారు పవన్. ఈసారి భీమవరం సీటుపై దృష్టి పెడదాం. మన ముఖ్య గోల్ రాష్ట్రంలో జగన్ పోవాలి, భీమవరంలో గ్రంథి సీటు ఓడాలి అంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పవన్. భీమవరంలో గెలిచిన తర్వాత స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు పవన్. వచ్చే ఎన్నికల్లో భీమవరం జలక సహా జగన్ తాలూకు జరగలను తీసిపారేస్తారన్న పవన్. భీమవరంలో జనసేన పార్టీ గెలవగానే డంపింగ్ యార్డ్ సమస్యలు పరిష్కరిస్తారని, రౌడీజాన్ని కూకటి బెడతో పెకిలించి వేస్తారని చెప్పారు పవన్. అలాగే రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు పవన్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.